నమస్తే, నేను గాయత్రి. మీరు చూస్తున్నారు టీవీ9. సినిమా లవర్స్ అందరినీ కడుపుబ్బా నవ్వించే ఒక సినిమా రీసెంట్గా మనందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేస్తోంది. ఫిలిం సర్కిల్స్లో కూడా అదే టాక్ వినిపిస్తోంది. సో ఈ ఫెస్టివల్ రోజున వాళ్ళతో మాట్లాడే అవకాశం వచ్చింది. సో దానితో మాట్లాడే ప్రయత్నం చేసే ముందు మ్యాడ్ స్క్వేర్ గురించి మీ అందరికీ చెప్పాలి. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అని అంటే ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అనే వేలోనే తీశారు. సో ఆ మూవీ యొక్క సక్సెస్ విశేషాలు ఏంటో ఆ టీంని అడిగి తెలుసుకుందాం. ఈరోజు మ్యాడ్ స్క్వేర్ టీం మనతో పాటు ఉన్నారు. దానే నితిన్ గారు అండ్ రామ్ నితిన్ గారు అండ్ కళ్యాణ్ గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. హ్యాపీ ఉగాది టు. సో ఓకే, సో సక్సెస్ మీరు వింటమే కాదు, త్రూ ఆన్ ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ లో కూడా హ్యాపీనెస్ అనేది కనిపిస్తోంది. మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని? సూపర్ అండి. అంటే ఫస్ట్ నేను ప్రసాద్ థియేటర్ లో చూసానండి, దాని తర్వాత సుదర్శన్కి వెళ్ళాం. సో మొత్తం సీట్లు అన్నీ ఊగుతుండడం, చాలా రోజుల తర్వాత అది మ్యాడ్ అయిపోయిన తర్వాత నుంచి మేము అట్లా వెయిట్ చేస్తున్నాం అండి. సో మ్యాడ్ 2కి మళ్ళీ జనాలు అంతా ఇంకా అట్లా ఎంటర్టైన్ అవుతుండడం. ఈరోజు థర్డ్ డే ఇందాక బుక్ మై షోలో 1 అవర్కి 15,000 టికెట్స్ బుక్డ్ అంటే సో ఏంటి మన సినిమానేనా ఎక్సైట్మెంట్ వచ్చింది. సో యాక్చువల్గా హాలిడేస్ అవ్వడము, దట్టు ఫెస్టివల్, అందరూ సినిమా లవర్స్ అందరూ సినిమాని ఎంజాయ్ చేయాలి అనే మంచి మూమెంట్లో కరెక్ట్గా ప్రాపర్గా ప్లేస్ చేశారు. అవునండి, అదే సమ్మర్కి ఫస్ట్ సినిమా అవ్వాలని మా ప్రొడ్యూసర్ గారు తీసుకున్న డెసిషన్. సో లక్కీలీ పీపుల్ అంతా దాన్ని ఎంజాయ్ చేస్తుండడం చాలా హ్యాపీగా ఉందండి. సో సార్ మీరు చెప్పండి, బిఫోర్ మూవీ రిలీజ్కి ముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు కొంచెం డాన్స్ గురించి ఇబ్బంది పడ్డా అన్నారు, కానీ మూవీలో చూస్తే ఏమంత ఇబ్బంది పడ్డట్టు అయితే మాకు ఏం అనిపించలేదు. డైరెక్టర్ కి మాస్టర్ కి థాంక్స్. బాగా మేనేజ్ చేశారు, బాగా మేనేజ్ చేశారు. సో అదే అండి, అంటే మ్యాడ్ 1కి మ్యాడ్ 2కి డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అయితే నాలో కనిపించింది. బట్ కాకపోతే ఇంకా బాగా చేయాలి. అంటే వీళ్ళిద్దరిని పక్కన పెట్టుకుని నేను మ్యాచ్ చేయడానికి ఏదో ఒక రోజు అట్లీస్ట్ మ్యాడ్ క్యూబ్ లో నేను మిమ్మల్ని మ్యాచ్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా బ్రేక్ తీసుకోలేదు లేదండి. మనోడు డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండే, నేను రాత్రి క్లైమాక్స్ నాదే అవ్వాలని చెప్పి కాంపిటీషన్. అది ఇప్పుడు స్టార్ట్ అయింది కొత్తగా ఒక మూమెంట్. రామ్ నితిన్ ఫ్యాన్ గర్ల్స్ అంతా. సో ఫస్ట్ పార్ట్ డీడీకి వెళ్ళింది, సెకండ్ పార్ట్ అశోక్ వెళ్ళింది, మూడో పార్ట్ నాకు కావాలంటున్నారు. సో ఫైనల్ పార్ట్ ఆయనకి అని చెప్పేసి ఆయన ప్రిపేర్ అయిపోయి ముందుగా డాన్స్ తో ఫుల్ ఫిదా చేద్దాం అమ్మాయిల్ని అని చేస్తాను. అర్థం కదా ఫైనల్. సో మ్యాడ్ 3 ఇట్స్ సిరీస్. ఓకే, కంటిన్యూ అవుతుంది. హ్యారీ పాటర్ ఓకే, సో మ్యాడ్ స్క్వేర్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ తో ఉండింది. సో మ్యాడ్ 1కి స్టోరీ కొంచెం ఇట్లా యూ టర్న్ తీసుకుంది, లడ్డు స్టోరీతో ఎంటర్ అవుతుంది. మ్యాడ్ క్యూబ్ అసలు ఏ స్టోరీతో వెళ్ళబోతున్నారు? అదేనండి, అంటే ఒక్కటి ఐడియా ఉందండి, ఇంకా వీళ్ళకి కూడా చెప్పలేదు. సో అది కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్తానండి ఖచ్చితంగా. అందులో అయినా హీరోయిన్లు ఉంచుతున్నారా? దాంట్లో ఉంటారండి, దాంట్లో ఉంటారు. సో ఓకే, అయితే ఫిక్స్ అయ్యారు. సో మ్యాడ్ క్యూబ్ వస్తుంది అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మ్యాడ్ క్యూబ్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? నా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. బేసిక్గా క్లైమాక్స్ కావాలి, క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కావాలి. మ్యాడ్ 1 చేసినప్పుడు కామెడీ మీద మేము ఎక్కువ అండర్లైన్ చేస్తాం. మ్యాడ్ 2 చేసినప్పుడు కూడా మోస్ట్లీ కామెడీ మీద అండర్లైన్ చేస్తున్నాం. బట్ సర్ప్రైజింగ్లీ మేము రియలైజ్ అయింది ఏంటంటే, మ్యాడ్ 1లో రొమాన్స్ అవన్నీ ఉన్నా కామెడీ ఎలా అయితే టుక్ ద ఫ్రంట్ సీట్, మ్యాడ్ స్క్వేర్లో కామెడీ ఉన్నా సరే సాంగ్స్ అండ్ డాన్స్ నెంబర్స్ కానీ అలాగే కొంచెం బాగా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారండి. బీసీ సెంటర్ ఆడియన్స్ని మేము సింగిల్ స్క్రీన్స్లో చూసినప్పుడు థియేటర్లో అందరూ మాస్ క్రౌడ్ ఆ సాంగ్స్ వస్తున్నప్పుడు ఆ రియాక్షన్ చూసినప్పుడు ఇది కదా మన తెలుగు సినిమా అంటే, ఇది కదా సెలబ్రేషన్ అంటే అన్న ఫీలింగ్ వచ్చిందండి. సో సమ్వేర్ వీ ఫెల్ట్ మ్యాడ్ స్క్వేర్ ఇస్ అ థియేట్రికల్ ఫిల్మ్ and Mad Cube will be much more bigger and better in scale. To be very honest అండి, రెండు థియేట్రికల్ సినిమాలే, కాకపోతే ఫస్ట్ పార్ట్ ఇస్ మోర్ ఆఫ్ ఏ సెంటర్ ఆడియన్స్ అన్నమాట. దిస్ టైమ్ ఇట్ ఇస్ బీసీ సెంటర్ ఆడియన్స్ సినిమా అన్నమాట ఇది. సో ఆల్ సెంటర్స్ ఆఫ్ ఆడియన్స్ ని కవర్ చేస్తారు. మ్యాడ్ క్యూబ్ తో ఇంకొక కొత్త ఆడియన్స్ ని మీరు క్రియేట్ చేయాలి ఈ మూవీతో.